రంజాన్. ఈ రంజాన్ మాసం మొదలైన దగ్గర నుంచి యుద్ధం కూడా మొదలైంది. ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఇలాగ సైమల్టేనియస్గా రంజాను ప్లస్ యుద్ధం జరగడం అనేది నేను ఎక్కడ నా నెట్ బ్రౌజింగ్ చేసినట్టు కనబడలా. ఈ ముస్లిమ్స్ మీద ఎంత దారుణంగా దాడులు, ముస్లిం దేశాల మీద ఇంత దారుణంగా దాడులు, అందులో వారి పవిత్ర మాసం, కనీసం ఈ పవిత్ర మాసం అయిన తర్వాత మొదలుపెట్టి ఉన్నా బాగుండేది. కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి భగవద్ధ్యానంలో ఉండవలసిన ఆ ప్రజలంతా కూడా తన వారిని కోల్పోయి, తమ నాయకులను కోల్పోయి, ఏం చేయాలో తెలియక ఇటు అటు కొట్టుముట్టాడుతున్న సమయంలో ఈ రంజాన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా నడుస్తున్నది. చాలా చోట్ల ఎవరైనా దానకర్రలు ఇచ్చి ఆ చిన్నపాటి అన్నాన్ని కానీ, బ్రెడ్ని కానీ, రొట్టె ముక్కలు కానీ ఏదైనా ఇస్తే అది పిల్లలకి ఇచ్చుకుని వారి ఆకలే తీరితే మా ఆకలి తీరినట్టే ఉన్న తల్లిదండ్రులు వారికి ఇదే కాదు, ఈ రోజులే కాదు, ఎప్పటి నుంచో అలవాటైపోయింది ఆ ఉపవాసాలు. ఆ ఉపవాసాలతోనే వాళ్ళు గడిపేస్తున్నారు జీవితాన్ని. ఓ మతమా, ఎందుకు ఇంత చిచ్చు రేపుతున్నావు? ఈ మత ప్రాతిపదిక మీదే కదా ఇంత ఘోరాలు జరుగుతున్నాయి. ఈ యొక్క విద్వేషాలు దేనికి? అల్లా చెప్పినా, జీసస్ చెప్పినా, శ్రీకృష్ణుడు చెప్పినా అందరూ చెప్పింది ఒకటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని. మరి అందరూ కూడా ఒకరిని ప్రేమించమని ముస్లిమ్స్ అంతా కూడా ఆ మాస్క్ నుంచి బయటకు వస్తూ ఒకరినొకరిని ఎంత చక్కగా కౌగిలించుకుంటారండి, ఎంత ప్రేమగా కౌగిలించుకుంటారు, ఎంత ఆదరణగా కౌగిలించుకుంటారు. అదే కాదు, వాళ్ళనే కాదు, వాళ్ళు కనిపించిన వాళ్ళ స్నేహితులు, సన్నిహితులను కూడా అంతే ఆదరణగా, అంతే ప్రేమగా వాళ్ళు కౌగిలించుకుంటారు, వాళ్ళ ప్రేమను పంచుకుంటారు. ఈ నెల రోజులు కూడా వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేయాల్సి ఉన్న సమయంలో వాళ్ళ చేతులు కట్టివేయబడ్డాయి. ఎక్కడ తించేస్తారు డబ్బులు? తినటానికే తిండి లేని పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకంగా ఈ అరబ్ దేశాల్లో కోట్లు చూసి ఎంతో ఆనందాలతో అనుభవిస్తున్న ఆ కుటుంబాలు కూడా త్వరలోనే రోడ్డు మీద పడిపోతున్నాయా? ఈ యుద్ధం ఎవరి కోసం, ఎందుకోసం? చూస్తూ ఉంటే స్వార్థపరులు దీన్ని కావాలని సొమ్ము చేసుకుంటూ తమ వ్యాపారాన్ని, తన ఆయుధాలని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఈ అమెరికా లాంటి దౌర్భాగ్యపు దేశాలు, వాళ్ళకి తగ్గట్టుగానే వారి నాయకులు నాకు శాంతి బహుమతి కావాలని చెప్పి ప్రపంచాన్ని అశాంతితో ముంచివేయటమే కాకుండా ప్రపంచాన్ని కాల్చివేస్తూ భూమిని మొత్తం కూడా బాంబులతో మూత పెట్టేసి ఆ భూమండలం కూడా, ఆ భూమాత తల్లి కూడా ఎప్పుడో అప్పుడు ఈ బాధ నేను భరించలేను అని బద్దలైపోయినా అయిపోవచ్చు. భూమాత నిజంగా నీకెంత ఓర్పమ్మా తల్లి. అనేక బాంబులు పడిపోతున్నా, అనేకమైన గాయాలు తగులుతున్నా సరే ఆ భారం మొత్తం కూడా నువ్వు అనుభవిస్తూ, కడుపులో ఉన్న పిల్లాడు కానీ తను ఎదుగుతూ తల్లిని మీద కొడుతూ ఉంటే లోపల నుంచి ఆ తల్లి ఆ నొప్పి బాధని అనుభవిస్తూ అంటే ఆనందపడుతుంది. అలాగే అనుభవిస్తున్నావమ్మా నువ్వు కూడా. అవునమ్మా, అంతకుమించి నువ్వు ఇంకేం చేస్తావు తల్లి? చేయలేవు. ఎందుకంటే నీకున్న అపారమైన ప్రేమతో ఈ భూలోకాన్ని సర్వనాశనం చేయలేవు కదా. భూమండలం మొత్తం విచ్చిత్తి చెందించేలా నీవు ఒక్క నిమిషంలో చేయించగలవు, కానీ చేయవు కదా. నీకున్న ప్రేమ, నీకున్న అవాజ్యమైన ప్రేమ మానవాళి మీద. ఏ దేవుడైనా సరే బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అన్న ఆ దేవుళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషుల హృదయాలు మార్చండి, మనుషుల హృదయాల్లో ప్రేమను పెట్టండి, తన పొరుగు వాళ్ళని ప్రేమించగల హృదయాన్ని ప్రసాదించండి. అంతమించి మానవాళికి ఇంకేం అక్కర్లా.
మీ పేరు చెప్పుకొని తల్లి పేరు చెప్పుకొని తల్లిని లంగా కొడుక అంటావరా అని చెప్పి కొట్టుకుంటున్న ఆ పసిపిల్ల వాళ్ళ పిచ్చి వెతల లాంటి వాళ్ళ లాగా మేము కూడా దేవుడి వాళ్ళం, దేవుడి పేరు చెప్పుకుంటూ మేము ఒకరిని పోల్చుకుంటూ చంపుకుంటూ బాంబులు విసురుకుంటూ దేశాలు నాశనం చేసుకుంటూ ఇది ఎక్కడ? దీనికి అంతెక్కడ? ఎంత దాకా వెళ్తుంది ఇది? అంటే రాబోయే రోజుల్లో యుద్ధాలు అని చెప్తున్నారే, ఆ యుద్ధం మొత్తం ముస్లిం దేశాల మీదేనా? అమెరికా మీద వేయలేరా? అమెరికా బాధను చూడాలండి. ఆ రోజున హీరోషిమా నాగసాకి మేము వేసి ఈ రోజు ట్రంప్ ఏమంటాడు, ఆ రోజు మీకు చెప్పామా మీ మీద బాంబు వేస్తామా అని వెటకారంగా అన్నాడే, ఆడి గుండు మీద వేయాలి బాంబు. ఈ రోజైనా సరే అమెరికాని వదలకూడదండి. ప్రపంచాన్ని తన ఇష్టం వచ్చినట్టు తను ఎలా చెప్తే అలా చేయాలి అనే ఒక అహంకారపూరితమైన ఇది, పెత్తందారుల గుండెలు బద్దలు కొట్టాలి అన్న శ్రీశ్రీలాగా పెత్తందారితనం వహిస్తున్నటువంటి ఈ యొక్క అమెరికాని బద్దలు కొట్టాల్సిందే. అంతా వాళ్ళ కనుసన్నలో జరగాల. వీళ్ళు తోపుల ఎక్కడి నుంచో వచ్చి ఇండియా కనుగొనాలి అని చెప్పి వచ్చిన వాస్కోడిగామా అక్కడ కనుగొన్నా అని చెప్పి అక్కడ ఆ ప్రదేశాన్ని కనుగొట్టే దాన్ని ఆ రెడ్ ఇండియన్స్ అని పిలుస్తూ పాపం అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ని అడవుల్లోకి నెట్టేసి చంపేసి వాళ్ళ జాతి లేకుండా చేసిన ఈ దౌర్భాగ్యపు మోగాయ మేము అమెరికా ఫస్ట్ అని చెప్పి ఇంత దౌర్భాగ్యంగా వాళ్ళు రెచ్చిపోతుంటే ఇది ముస్లిం సపోర్ట్ చేయమని అడగట్లా, కానీ ఎవరైనా సరే ఎవరైతే ఇలా రెచ్చిపోతూ ఉంటారో సామ్రాజ్యవాదం కోసం అని చెప్పి అహంకారంతో పక్క మానవతా విలువలు లేకుండా అవమానిస్తూ ఉంటారు, దేశాధ్యక్షులుగా అవమానిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనమైన బుద్ధి చెప్పాలి, లేకుంటే భగవంతుడని చెప్పాలి. మరి ఈరోజున ఒకటే అంటున్నా, ఓ దేవా భగవంతుడా, మీరు అల్లాహో అక్బర్ అవ్వచ్చు కాక, మై లార్డ్ జీసస్ అవ్వచ్చు కాక, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అనవచ్చు కాక, ఏదైనా అవ్వచ్చు. మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం, శాంతినివ్వండి, అనురాగాన్నివ్వండి, ఐక్యతనివ్వండి. ఈ రంజాన్తో ఈ గొడవలు ఇక్కడితో సంసిపోవాలి. మళ్ళీ మానవాళి మొత్తం కూడా ఆనందంగా ఉండాలి. ఆ భాగ్యం, అనురాగం మీరు మాకు ప్రసాదించాలని ముక్కోటి దేవతలకి మేము మనవి చేసుకుంటూ ఉన్నాం. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి. మానవాళి అభివృద్ధి కోసం పాటుపడదాం. జై హింద్.